నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారతదేశంలోని ఏ నగరం నుంచి దుబాయ్కు పోవాలన్నా విమానంలో 3 గంటలకు పైగానే సమయం పడుతుంది. హైదరాబాద్ నుంచి 3.5 గంటల సమయం పడుతుంది. కానీ ప్రతిపాదిత సముద్ర మార్గం ద్వారా ఇండియా నుంచి దుబాయ్కి కేవలం 2 గంటల్లోనే ప్రయాణించవచ్చు. విమానం కన్నా స్పీడ్ గా వెళ్లే బుల్లెట్ ట్రైన్లు సముద్ర గర్భం నుంచి వెళ్లనున్నాయి. కేవలం మనుషులనే కాదు, సరుకులను కూడా రవాణా చేయడానికి ఈ మార్గం వాడబోతున్నారు. 2 దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకునే దౌత్య సంబంధాలు మరో మెట్టు ఎక్కేలా ఈ సముద్ర మార్గపు ప్రతిపాదనలున్నాయి. ఎత్తైన కట్టడాలు ఎవరి అంచనాలకు అందని ఆవిష్కరణలు చేయడంలో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంటుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా వారి నిర్మాణ నైపుణ్యానికి, ఆకాశమంతా ఎదిగిన వారి సాంకేతికతకు నిదర్శనంగా నిలుస్తుంది. అలాంటి ఎన్నో ప్రయోగాలను విజయవంతంగా చేసిన యుఏఈ ఇప్పుడు సముద్ర మార్గంలో అత్యంత పొడవైన రైల్వే రూట్ నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అరేబియా మహాసముద్రంలో యుఏఈలోని ఫుజైరా నగరానికి భారతదేశంలోని ముంబై వరకు 2000 కిలోమీటర్ల పొడవైన సముద్ర మార్గాన్ని నిర్మించడానికి ప్రతిపాదించింది. సముద్ర గర్భంలో భూమి ఉపరితలానికి 3 కిలోమీటర్ల లోతులో ఈ సముద్ర మార్గం ఉంటుంది. దీనికోసం 2000 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మిస్తారు. టన్నెల్లో గంటకు 1000 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లే బుల్లెట్ రైలు నడుపుతారు. అంటే ముంబై నుంచి దుబాయ్కి కేవలం 2 గంటల్లో వెళ్లవచ్చు. 2000 కిలోమీటర్ల పొడవైన సముద్ర మార్గం ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా లేదు. జపాన్లో ఒక ట్రైన్ రూట్ 23 కిలోమీటర్ల పొడవున ఉన్న సముద్ర మార్గంలో వెళుతుంది. ఇది ఇప్పటి వరకు పొడవైన సముద్ర మార్గం. దుబాయ్ ముంబై సముద్ర మార్గంలో కేవలం రైళ్లను నడపడమే కాకుండా దానికి అనుబంధంగా 2 వరుసల పైప్ లైన్ కూడా నిర్మిస్తారు. ఒక పైప్ లైన్ ద్వారా భారత్ నుంచి నర్మదా నది నీళ్లను దుబాయ్ తరలిస్తారు. మరో పైప్ లైన్ ద్వారా దుబాయ్ నుంచి భారత్కు పెట్రో ఉత్పత్తులను పంపిస్తారు. ఇలా 2 దేశాల మధ్య వాణిజ్య అవసరాలను కూడా ఈ మార్గం తీరుస్తుంది. భారత్కు చెందిన లక్షలాది మంది దుబాయ్లో స్థిరపడ్డారు. అనేక మంది వివిధ పనుల కోసం నిత్యం దుబాయ్ వెళుతుంటారు. భారతదేశంలోని ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి తదితర విమానాశ్రయాల నుంచి ప్రతిరోజు దుబాయ్కు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. అంటే భారత్ దుబాయ్ల మధ్య రాకపోకలు ఎంత బాగా జరుగుతాయో అర్థం చేసుకోవచ్చు. అలా వచ్చి వెళ్లే వారికి ఈ సముద్ర మార్గం ఎంతగానో ఉపయోగపడుతుంది. సముద్ర గర్భం నుంచి వెళ్లే ఈ మార్గం సొరంగంలాగా మొత్తం మూసి ఉంచకుండా సీ-త్రూ పద్ధతిలో అద్దాల్లో ఉంటుంది. రైలులో ప్రయాణించే వారు సముద్ర లోతును, అక్కడ జీవరాశిని చూస్తూ ప్రయాణం చేయవచ్చు. ఈ మార్గం నిర్మాణం అయితే దుబాయ్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి దుబాయ్కి సరుకుల రవాణా కూడా చాలా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో జరుగుతుంది. కేవలం ఇండియాకే కాకుండా అటు రష్యా, ఇటు చైనాకు కూడా సముద్ర మార్గాలు వేసే పనిలో పడింది యుఏఈ. ఆ దేశం ప్రస్తుతం సర్వే పనులు నిర్వహిస్తుంది. ఒకసారి ప్రాజెక్టు మొత్తం డిసైడ్ అయ్యాక మొత్తం ఖర్చు వారు భరిస్తారా, 2 దేశాలు కలిసి పెట్టుకోవాలా తదితర అంశాలపై చర్చ ఉంటుంది. అబుదాబిలో నిర్వహించిన యుఏఈ ఇండియా కాన్క్లేవ్ సందర్భంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. నేషనల్ అడ్వైజరీ బ్యూరో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ కన్సల్టెంట్ అబ్దుల్లా అల్ షేహీ భారతదేశంలోని ముంబైని అల్ట్రా స్పీడ్ ఫ్లోటింగ్ రైళ్ల ద్వారా ఫుజైరా సిటీతో అనుసంధానం చేయాలని కాన్సెప్ట్ డెవలప్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకోవాలని యుఏఈ లక్ష్యంగా పెట్టుకుంది.